వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొంది ఉన్నత లక్ష్యాలను సాధించాలి. ఎమ్మెల్యేలు గోరింట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్. అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం. 7-8 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పుష్కర ఎత్తిపోతల పథకం పంపిణీ సంఘం. జగ్గంపేట, పెద్దాపురం, తుని, పత్తిపాడు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఎన్నిక. హాజరైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. అర్హులైన దివ్యాంగులకి అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్న వివిధ రంగాల ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకి సామాజిక భద్రతా పెన్షన్ కింద ఇంటి వద్దనే 6,000 ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హత కలిగిన వారికి 15,000 పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రతి సోమవారం PGRSలోని అర్జీలను స్వీకరించడం జరుగుతుందని అన్నారు. మంచానికే పరిమితం అయిన దివ్యాంగులే రానవసరం లేదని, వారి తరపున కుటుంబ సభ్యులు హాజరై అర్జీ అందజేయాలని తెలియజేశారు. మెకనైజ్డ్ బ్యాటరీ ట్రైసైకిల్ మరియు దివ్యాంగుల చైర్ కోసం ఎక్కువ విజ్ఞప్తి వస్తున్నాయని, అదే సమయంలో NGO సంస్థలు కూడా ఆయా ఉపకరణాలు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల పట్ల సానుభూతి, దయ చూపాల్సిన అవసరం లేదన్నారు. వారిలో సృజనాత్మకత వెలికితీసి ప్రోత్సాహం అందించడం ముఖ్యం అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న జియాన్, ఫలూకు, సంకల్ప్ పట్, కన్నా ఫౌండేషన్ వంటి సంస్థలు భాగస్వామ్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అభినందించారు. దురదృష్టం మన దేశంలో అంత గౌరవం మనకు రావడం వల్ల సమాజం మీకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు నిలదొక్కుకోవడం కోసం ఇవాళ పిల్లలు ఉన్నారు, బదులు పలుపు స్కూల్ నుంచి వచ్చారు, ఏ విధంగా నృత్యం చేశారో చూసాం. మనం ఏదైనా అవకాశం కల్పిస్తే జీవితంలో వాళ్ళు కూడా బాగా వెలుగులోకి రాగలరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పెన్షన్ పెంచింది. ఎవరైతే అర్హులు ఎవరో కూడా తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరలా త్వరలోనే ఒకసారి కార్యాచరణ తీసుకొని సదరం సర్టిఫికెట్లన్నీ సరి చేసుకొని, ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమం వస్తుంటే అసలైన అర్హుల కంటే అనర్హులు చోటు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఏదో రూపేణ చొరబట్టడం కోసం, మీ హక్కులను వాళ్ళు హరించడం కోసం ప్రయత్నం చేస్తారు. అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఏ ఒక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు. టాప్ ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో మనం ప్రయత్నం చేసాం, టిట్కో ఇళ్లలో ప్రయారిటీ పెట్టాం. ఆ రోజున ప్రయారిటీ పెట్టి కొన్ని ఇళ్లు శాంక్షన్ చేసాం. గ్రౌండ్ లెవెల్లో ఇల్లు చెప్పి ఇప్పించాం, పైకి వెళ్ళలేదు కనుక. మరలా ఇవాళ ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక ఆసరా పని కల్పించాలి. ఇవాళ పెన్షన్ 6,000 చేసి చంద్రబాబు గారు NDA ప్రభుత్వం మీద ఆదుకోవడం జరుగుతోంది. అవసరమైతే పెంచేదానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే రాను ఒకప్పుడు పోలియో వల్ల, మహమ్మారి వల్ల దెబ్బతిన్నాం, మేనరకాల వల్ల కొంత దెబ్బతిన్నాం. మేనరకాలు వద్దని చెప్తాం. మేనరకాలు చేసుకున్నందువల్ల జీన్స్లో తేడా వచ్చి వికలాంగులుగా మారుతున్న పరిస్థితి మనం చూసాం. సమాజంలో చైతన్యం వచ్చినప్పుడు ఈ మహమ్మారి నుంచి దూరంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకటే, మన వరకు మనం ప్రభుత్వం ఇచ్చే సహకారంతో పాటు మీరు నిలదొక్కోవడం కోసం షాపుల్లో ప్రయారిటీ. ఈరోజు NDA కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40% నుంచి 80% అంగవైకల్యం ఉన్న వారికి 6,000 ఇస్తా ఉన్నారు. అలాగే 80% దాటిన వారికి 15,000 మీ ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం ఈరోజు NDA కూటమి చేస్తా ఉన్నాం. పెంచడం అంటే కొంతమంది చెప్తారు పెంచుతామని, సంవత్సరానికి పెంచుతారు, కానీ అలా చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు 3,000, 6,000 చేస్తానన్నారు, 15,000 చేస్తానన్నారు, చేసేరు, తెచ్చి ఇస్తా ఉన్నారు. అలాగే కొన్ని మీకు సమస్యలు కూడా ఉన్నాయి. సదరన్ సర్టిఫికేట్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో సదరన్ స్లాట్లు కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. వీటిపై
దీనిపైన కూడా చాలా సందర్భాల్లో ఓ పక్కన కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం, మరో పక్కన ఈ హాస్పిటల్స్ పరంగా కూడా వాటిని ఏ విధంగా సరి చేయాలన్న కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. సదరన్ సర్టిఫికేట్స్ తొలిగతిని మీకు ఇచ్చే కార్యక్రమం ఒక పక్కన జరుగుతా ఉంది. అలాగే చాలా మంది అర్హులు ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి 6,000 వస్తా ఉంది. 15,000 తీసుకునే అర్హులు ఉన్న వాళ్ళందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఆ సమస్య అతి దగ్గరలో సరిచేసి ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాం. యాక్చువల్గా అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ రోజు చేస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి వచ్చి అధ్యక్షత వహించిన మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బుచ్చయ్య చౌదరి గారికి, అట్లానే మనకి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి, అట్లానే సిఇఓ జడ్పీ కాకినాడ, అలానే ఏడీ డిజేబుల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ గా ఉంటున్న లక్ష్మణ్ గారికి, అక్కడికి విచ్చేసిన అధికారులకు, వివిధ స్థాయిలో విభిన్న ప్రతిభావంతుల్ని ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరికీ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి, ఎన్జిఓస్ కి, ప్రెస్ కి అందరికీ కూడా నమస్కారం. సో పెద్దలు మాట్లాడుతూనే చాలా విషయాలు మీకు చెప్పారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల గురించి ఏమేమి చేస్తుంది అని, మరీ ముఖ్యంగా పెన్షన్స్. అందులో మనకి చాలా వరకు వచ్చిన గ్రివెన్సెస్ ఏంటి అంటే, బెడ్ రిడన్ అయినప్పటికీ కూడా మనకి 6,000 పెన్షన్ వస్తుంది. మోస్ట్లీ న్యూరలాజికల్ ఇష్యూస్, మజిల్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళకి. అభివృద్ధి సంక్షేమం తమ కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 7వ డివిజన్లో 35 లక్షలతో నెస్ట్ ఆసుపత్రి వీధి, 8వ డివిజన్లో సుమారు ₹1 కోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురు వీధి రోడ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు మంగళవారం ఆయన జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతుందన్నారు. నగరంలో గుంతలను పూడ్చే పండుగలోపు పూడ్చడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22,51 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3,90 లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా 3,42 లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయన్నారు. ఈ 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం కానీ గత వైసీపీ నేతల్లా పబ్లిసిటీ కోసం మాత్రం పనిచేయమన్నారు. నగరానికి 70 కోట్ల పనులు అవసరం పడతాయనుకుంటే గత 5 సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే కార్యక్రమం రోజు రోజుకి జరుగుతూ ఉంది. మొన్నటి రోజు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోడ్డు ఏదైతే గుంతలు ఉన్న రోడ్లని పూడ్చే కార్యక్రమం చేయలేకపోయాం. ఎలక్షన్ కోడ్ అయిన వెంబటనే మరుసటి రోజే ఏదైతే రోడ్లు ఏదైతే గుంతలతో ఉన్నాయో అవన్నీ కూడా పండగలోపు పూర్తి చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరో పక్కన సుమారు ఈ 5-6 నెలల్లో 10 కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేస్తున్నాం. ఈ వారం రోజులుగా ఒక 15 కోట్ల పనులకి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంకా 30 కోట్ల పైన పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అంటే సుమారు ఒక 40-50 కోట్ల పనులు, ఇవన్నీ కూడా ఒక 60 కోట్ల పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని జరిగిపోయినాయి కూడా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తా ఉంది. అది కూడా ఎలాగంటే, అభివృద్ధి అంటే పార్కుల్ని సుందరీకరణ చేయడం కాదు, అవసరమైన చోట్ల రోడ్లు వేయడం, అవసరమైన చోట్ల డ్రైన్లు వేయడం, ప్రజలతో చర్చించి వాళ్ళ అవసరాల రీత్యా ఇంకా కూడా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నాం. అనేకమైన ప్రాంతాలు, ఉదాహరణకి నిన్న వెళ్ళి ఉన్నాం 9th వార్డ్. అక్కడ ఒక రోడ్డు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతిపాదనలు ఇస్తూనే ఉన్నారు. నిన్న మనం శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడికి వెళ్తే ఇంకొక 4-5 రోడ్లు కనబడతా ఉన్నాయి వెంకటేశ్వర నగర్లో. మరి గత 5 సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కార్పొరేషన్ నిధులతోటే చేస్తూ ఉన్నాం. మరి నిధులన్నీ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏ వర్కులు చేశారు? మీరు చేసి ఉంటే ఇంకా ప్రజలు ఎందుకు వచ్చి మాకు ఈ రోడ్డు ఈ డ్రైన్ అయ్యండి అని అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు దుబారా చేసేసారు. అనవసరమైన డివైడర్లు కట్టి దానికి బిల్లలు అంటించి ఫుట్పాత్లు చేసి దానికి టైల్స్ వేసి కార్పొరేషన్ నిధులు
సహజంగా కార్పొరేషన్కు వచ్చే రాబడి ఏదైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగం చేశాం. వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేశారు. మేము ఇప్పుడు సద్వినియోగం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం. రోజు రోజుకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. నిన్ననే సుమారు 250 పట్టాలు ఇచ్చున్నాం. 5 సంవత్సరాలుగా మురుగున పడిన పట్టాలని మేము వెలికి తీసి బయటికి ఆ 250 నిరుపేదలకి పట్టాలు కూడా ఇచ్చున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా కూడా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక శ్రీరామ్ నగర్లోని పోలవరం ఎడమ ప్రధాన కాలువ డివిజన్ నెంబర్ 3 నిర్వాహక ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో తోట వెంకటాచలం పుష్కర లిస్ట్ ఇరిగేషన్ పథకం పంపిణీ సంఘం నేటి వినియోగదారుల సంఘం అధ్యక్షుల ఎన్నికల ఎన్పి రాజేశ్వరరావు, ఈఈ ఎలక్షన్ ఆఫీసర్గా ఆఫీసర్ నవీన్ ఉల్హాన్, ఈఈ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఎన్నికలు నిర్వహించారు. పుష్కర ఎత్తిపోతల పథకం నీటి సంఘాల అధ్యక్షులు అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని జగ్గంపేట డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా అడబల భాస్కర్ రావును, వైస్ చైర్మన్గా ఎల్లపు దొరబాబును, పెద్దాపురం కమిటీకి చైర్మన్గా పాలకుర్తి లక్ష్మీపతిరావును, వైస్ చైర్మన్గా కాకూరి సత్యనారాయణను, పత్తిపాడు చైర్మన్గా కాకిరెడ్డి వీర్రాజు, వైస్ చైర్మన్గా కోలా గంగాధర్ను, తుని చైర్మన్గా కుర్రా వెంకటరమణ, వైస్ చైర్మన్గా వెలనాటి గంగాధర్ ఎన్నికయ్యారు. వీరందరికీ ఎలక్షన్ ఆఫీసర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ ఎన్నికలు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించి విజయం సాధించిన చైర్మన్లను, వైస్ చైర్మన్లను అభినందించారు. అనంతరం ఇర్రిపాకలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈనాడు వచ్చినటువంటి ఎన్నికైనటువంటి డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి అందరికీ కంగ్రాట్స్. మన పుష్కర కాలంని మనం పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్తి స్థాయిలో మనం పూడికలోకి తీసి చివరాయి గట్టుకు నీళ్ళు ఇవ్వడానికి అందరినీ సహకరించమని కోరుతూ మరొకసారి ఎన్నికైనటువంటి అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకొకసారి కంగ్రాట్స్ చెప్తూ మనం ముందు చాలా కార్యక్రమాలు చేపట్టాలని, ఏలాంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు వెళ్ళేటట్టుగా మీరందరూ సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. శ్రీనివాసులు అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగంపేట, ఈ డివిజన్ 3 జగంపేట. ఎక్కడైనప్పటికీ పుష్కర కాలం మీద ఉన్నటువంటి అందరి తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన ప్రతి నాయకులకి నమస్కారం చెప్తూ అభినందనలు చెప్తున్నాను. డిస్ట్రిబ్యూటరీ కమిటీ అంటే పంపిణీ సంఘాల వారీగా మనం 4 డీసీలకి మన ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ పెద్దాపురం డీసీకి పాలకుర్తి లక్ష్మీపతిరావు గారు ప్రెసిడెంట్గా, కూపూరి సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా జగ్గంపేట డీసీకి వచ్చేసేటప్పటికి పంపిణీ సంఘానికి అడబాల భాస్కర్ రావు గారు ప్రెసిడెంట్గా, ఎల్లప్ప దొరబాబు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ప్రతిపాడుకు వచ్చి కాకిరెడ్డి వీర్రాజు, కోలా గంగాధర్ గారు ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. డీసీ తునికొచ్చి కుర్రా వెంకటరమణ గారు ప్రెసిడెంట్, వెలనాటి గంగాధర్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడం జరిగింది. ఇందు మూలంగా ప్రశాంతంగా జరిగినాయని తెలియజేసుకుంటాం. అనేది మాకు పై అధికారుల నుంచి వచ్చిన తర్వాత దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ తర్వాత థ్యాంక్ యూ. వెన్యూ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇదే జగ్గంపేట, ఇదే ఆఫీస్లో, అంటే జగ్గంపేట పోలవరం ప్రాజెక్టు డివిజన్ 3 ఇక్కడే జరుగుతాయి. తెలుగుదేశం నాయకులు మల్లెడి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్లెడి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నివాసం దగ్గర అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి వైజాగ్ శ్రీను పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ తేతలి రామిరెడ్డి మంగాయమ్మ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేశారు. మల్లెడి శ్రీనివాసరెడ్డి వృద్ధులందరికీ భోజనాలు వడ్డించారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న గోకవరం గ్రామం సంజీవయ్య నగర్కి చెందిన చిప్పల మణికంఠకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి నెలకు సరిపడా 20 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. చిప్పల మణికంఠ కొంతకాలంగా బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నాడు. అతని కుటుంబం దయనీయ స్థితిని రామసేన ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్, రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి ఆయన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలన్నారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, ఎనకోటి బాపన్నదొర, తామర్ల రాంబాబు, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్ట కళ్యాణ్, బీజేపీ జిల్లా కార్యదర్శి మట్ట మంగరాజు, బీజేపీ మండల అధ్యక్షులు సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి భారత్ మాతాకి జై. మన చెప్పల మణికంఠ అది ట్రైన్లో బ్లడ్ బ్లీడ్ అవుతుందంట. వాళ్ళ చెల్లాయి భవానీని, మీ పేరేంటన్నారమ్మా? ప్రశాంతి. వాళ్ళ భార్య ప్రశాంతి గారు, ఆయన 3 పిల్లలట. సో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, రాజమండ్రి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది బ్లడ్ ఆల్రెడీ, అది క్లాట్ అయిపోతుంది. అది ఇమీడియట్గా జాయిన్ చేస్తే ఒక 5 రోజుల్లో మెడిసిన్స్ పడితే కరిగే ఛాన్స్ ఉంది. అలా చేయకపోతే ఒకవేళ మన క్లాట్ అలా ఉండిపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారంట. చాలా ఎమర్జెన్సీ ఇష్యూ అది. అప్పటికప్పుడు బయలుదేరి నా దగ్గరికి వచ్చారు. మన వరసాల ప్రసాద్ గారు తీసుకొస్తే మా రాంబాబు గారు, మన దొరగారు మేము అందరం ఆలోచించుకుని దీనికి తప్పనిసరిగా ధనరాజు గారు వాళ్ళు వచ్చారు. మా మట్టా మంగరాజు గారు బీజేపీ కూడా ఉన్నారు, సెక్రటరీ గారు కూడా ఉన్నారు. మేమందరం ఆలోచిస్తూ ఇమీడియట్గా ఆయనకి ఏదైనా సాయం చెప్పాలి, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్తాను. ఎందుకంటే రాత్రి మళ్ళీ కూర్చొని మళ్ళీ వెయిట్ చేస్తే దాని డ్యామేజ్ మళ్ళీ వస్తుంది. మా మణి ఉన్నాడు అయ్యా, అని కాల్ తీసుకెళ్ళిపోతాను. వాడు వచ్చి బాధపడచ్చు, నేను ఉన్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను కదా, తీసుకెళ్ళి జాయిన్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేయమని చెప్పండి. నేను రేపు పొద్దున అవసరం అమౌంట్ పంపిస్తాను, రేపు రోజు ట్రై చేయండి. ఇది 10,000 తీసుకుని ఆ కారు ఇస్తాను. మనీ ఉన్నారు, కారు తీసుకుని బయలుదేరాలని బయలుదేరాలి. వాళ్ళకి 10,000 ముందు చేస్తున్నాను. ముందు హాస్పిటల్ జాయిన్ అయిపోండి. తర్వాత ఏమైనా ఉంటే మనం రేపు పొద్దున చూసుకున్నారు. పొద్దున మళ్ళీ బస్సు ప్రసాద్ ఫోన్ చేస్తారు, తీసుకున్నాం. లేదా సరే ఫోటో తీసుకున్నాం. అప్పుడు ఆయన అసహాయంగా అయిపోయాడు కాబట్టి 3 పిల్లలతో బాధపడుతుంది ఆవిడకి ఒక రైస్ ప్యాకెట్ కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ మన హేమంత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గత మండల ప్రజా పరిషత్ సమావేశపు హాలులో గ్రామాల సుస్థిరాభివృద్ధిపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనగా ధ్యేయంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని మండల పరిపాలన అధికారి జి రాజేంద్ర ప్రసాద్ మీడియాకు తెలిపారు. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి కల్పన, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం, నీటి సమృద్ధి, పచ్చదనంతో కూడిన పరిశుభ్రత, స్వయం సమృద్ధిత, మౌలిక వస్తువులు కల్పన, సామాజిక భద్రత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే భావితరాల కొరకు భూగర్భ జలాల పెంపు, ప్రకృతి వనరుల సంరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. చెత్త నుండి సంపద సృష్టికి తీసుకోవాల్సిన చర్యలపై టేకి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ అవగాహన కల్పించారు. మనమందరం కూడా ప్రతి గ్రామాన్ని విజువల్గా క్లీన్గా ఉంచడానికి, అదేవిధంగా గ్రీనిష్గా ఉండడానికి కూడా మనం ఈ థీము సెలెక్ట్ అవుద్ది. ప్రతి ఇంటికి కూడా మనం డబుల్ డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ డస్ట్బిన్లో తడి చెత్త, పొడి చెత్త వేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి ఇంటికి గ్రామ పంచాయతీ నుంచి క్లాప్ పెట్ల అనే వ్యక్తి రోజుకి 250 ఏళ్ళకి తిరిగి ఆ తడి చెత్తని, పొడి చెత్తని వేరు కంపార్ట్మెంట్లో వేసుకొని దాన్ని తీసుకొచ్చి పంచాయతీలో ఉన్నటువంటి SWM షెడ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ తడి చెత్తని నాడ పిట్లో వేసి అది కంపోస్ట్గా మారిన తర్వాత దానిని వర్మీ కంపోస్ట్ పిట్లో వేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఆ తయారైనటువంటి వర్మీ కంపోస్ట్ని కేజీ 10 రూపాయలకి సేల్ చేసి ఆ వచ్చినటువంటి ఆదాయంతో ఆ క్లాప్ మెత్తనాలకి జీతం ఇవ్వడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా పొడి చెత్త నుంచి మనం ఇనప మొక్కలు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా విక్రయించి ఆ వచ్చినటువంటి అమౌంట్ను కూడా గ్రామ పంచాయతీ నిధులకి జమ చేసి ఆ అమౌంట్ ద్వారా మరి పంచాయతీకి గణనీయంగా
సంపద పెంచుకోవాలని దీని పేరే సంపద కేంద్రం అని పెట్టడం జరిగింది. అయితే మరి దీంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ అన్ని తుక్కుల్ని కలిపి ఒకే డస్ట్బిన్లో వేస్తున్నారు. లేదు ఆ తుక్కుని రోడ్డు పక్కన పారవేయడం జరుగుతుంది. దానివల్ల ఈ క్లాప్ మెత్తనాలు తక్కువ మంది ఉండడం వల్ల, ఇళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఈ స్కీము జరగడంలోని ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. మరియు క్లాప్ మెత్తనాలకి జీతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్ కుక్కల నాగమణి అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ నిర్వహించారు. డిఆర్పీ బి కృష్ణమూర్తి పాల్గొని ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి కూలీ కనీసం 8 గంటలు పనిచేస్తే 3 గంటల వేతనం లభిస్తుందని డిఆర్పీ సూచించారు. 8 గంటలు ఏకకాలంలో పనిచేయలేరు కనుకనే 2 పూటలు పనిచేసి కనీసం వేతనం పొందాలన్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఉపాధి కూలీ 100 రోజులు పని పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 40% కాంపోనెంట్ నిధులు గ్రామ అభివృద్ధికి లభిస్తాయని డిఆర్పీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. టేకి గ్రామంలో సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ భవనాలు నిర్మాణాలు పూర్తి కాకపోవడంపై టీడీపీ, వైసీపీ నాయకులు దాసరి శ్రీనివాస్, మేడిశెట్టి దుర్గారావులు సచివాలయ ఇంజనీర్ మణికంఠను నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, దుర్గారావు, టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్, మేడిశెట్టి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ రమేష్, గ్రామ సర్వే ఆడిటర్లు ఎన్ ప్రవీణ్ కుమార్ మరియు ఎన్ సతీష్ చంద్ర కుమార్, అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు, మేట్లు పాల్గొన్నారు. మీరు సఫిషియెంట్ అమౌంట్ లేదని ఇప్పుడు చెప్తున్నారు. మరికంట ఇప్పుడు డిసెంబర్ 23 అంటే ఇంకా 5 రోజులకి ఆ ఇచ్చిన డెడ్ లైన్ కూడా అయిపోతుంది. 5 రోజులు కంప్లీట్ చేస్తాడా? కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఏమాత్రం వద్దు. చేసిన వర్క్ బట్టి మామూలుగా సర్దుకొని బయటకు పోతే వేసుకుంటున్నారు. పేమెంట్లు పెండింగ్ ఉన్నాయంటే అది ఎవరికి వెళ్తలేదంటే దానికి అర్థం ఉంటుంది. పేమెంట్లు తీసుకున్నప్పుడు బిల్లింగ్ ఎలా కొనసాగిస్తారు? అసలు ఇవాడికి ఇక్కడికి కేకేసారు ఎప్పుడైనా పంచాయతీకి కాంట్రాక్టర్ని వెళ్ళి మాట్లాడటం ఏంటి? పిలిచి నీకు చేసుకోకుండా లేకపోతే వదిలేస్తావా? ఎప్పుడు పూర్తి చేస్తారో ఈ బిల్డింగ్ అని చెప్పేసి నిలబెట్టాలి కదా పంచాయతీలో. పేమెంట్లు పడితే మట్టుకి సమ్మగా తీసి ఇచ్చేస్తున్నారు, వాడేసుకుంటున్నారు. వాడేసుకున్నప్పుడు ఎవరికి వెళ్ళాలి కదా కట్టడానికి. వెళ్ళకపోతే నా వల్ల అవదో, నాకు ఇంకా టైం ఎక్కువ కావాలి, 2-3 సంవత్సరాలు కొనసాగించుకుంటున్నాను. వేరే పని చేయాలి మనం. అవునా? కొలతలు లేకుండా డబ్బులు ఇస్తున్నారు మీకు? ఇస్తున్నారు ఇవ్వట్లేదా? కొలత లేకుండా ఇచ్చేస్తారు డబ్బులు. ప్రతి వాడికి కూడా కొలతకు వచ్చి దాని ప్రకారం డబ్బులు ఇస్తారు. ఏమండి నేను చెప్పేదండి. అయితే మనకి ఇదివరకు అయితే మనకి మీరు అన్నట్టుగా ఉండేది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కనీసం 8 గంటలు పని చేయాలంటే వీళ్ళు ఎండలో చేయలేరు కాబట్టి పొద్దున్నే సాయంత్రం చేపిస్తున్నారు. అందుకనే 2 ఫోటోలు తీయమన్నారు. అది కారణం. గవర్నమెంట్ అలా ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు. అందువల్ల మీరు సంతకం పెట్టలేదండి, వెళ్ళలేదు మీరు మనకి. ఒంట్లో బాగా మంచిగా వచ్చేసివా? సంతకం పెడతా? ఇసుక బకాసురులు గోదావరి నది ప్రవాహాన్ని సైతం అడ్డుకొని ఇసుక దోపిడీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి పరివాహక ప్రాంతంలో కోటిలింగాల ఘాట్ సమీపంలో 10ల కొద్దీ ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుక దోపిడీకి తెరతీశారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో ఈ ఇసుక దోపిడీ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్లో కేవలం 3 ఇసుక ర్యాంపులు మాత్రమే ఉండగా ప్రస్తుత కోటిలింగాల ఘాట్ పరిసర ప్రాంతాల్లో 9 రింగులు ఉండగా గాయత్రి ర్యాంపులో 7 రిగ్గులు మరియు రూరల్ ప్రాంతమైన కాతేరిలో 12 రిగ్గులు నిర్వహించారు.
నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వే బిల్లులు లేకుండా వందల కొద్ది లారీలను హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఇసుక లారీలను తరలించి ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇసుక తరలించేందుకు అనుమతి పత్రాలు లేకపోయినప్పటికీ ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహించి కాలం వెల్లదీస్తున్నారు. గోదావరికి అడ్డంగా నిర్మించిన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, హేవాలత్ బ్రిడ్జ్, 4th బ్రిడ్జ్ సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం నదిపై నిర్మించిన బ్రిడ్జ్లకు సుమారు 1500 మీటర్ల దూరం వరకు తవ్వకాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలోకి తొక్కి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. గతంలో 4వ బ్రిడ్జ్ ఒక పిల్లర్ కృంగిపోయింది. అయినప్పటికీ రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక బకాసురులు రెచ్చిపోయి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలో ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికలలో విజయం సాధించాలని కోరారు. జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ బాబీ, పీసీసీ డెలిగేట్ వంశీ, టి సత్యనారాయణ, జాలాది నటరాజ్, కిషోర్ జైన్, అలీ మొహజుద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. వేరే ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఇవాళ అక్కడ ఉండడం వల్ల రేపు వస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన ఏ విధంగా మరి నిర్వహించారో ఆ విధంగానే మేము అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రియదర్శిని చెవిటి మూగ స్కూల్ నందు ఈ పిల్లలందరికీ కూడా స్వీట్లు, ఫ్రూట్స్ అన్ని పంచిపెట్టడం జరుగుతుంది. ఈవిడి మాకు కాంగ్రెస్ నాయకురాలుగానే కాకుండా ఎంతో ఉన్నత స్వభావంతో, సున్నితమైన మనసుతో, మంచి నడవడికతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది. ఇలాంటి నాయకురాలు నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటూ ఆవిడని ఆశీర్వదిస్తూ ఈ కాంగ్రెస్ కమిటీ రథసారథి మా నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్నటువంటి ప్రియదర్శిని చెవిటి మోగటి ఆశ్రమంలో ఈరోజు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మేడం గారు నిండు నూరేళ్ళ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి అని ఇక సేవా కార్యక్రమం ఈరోజు పిల్లలందరూ కూడా మరి పిల్లల సమస్యలో చేయాలని చెప్పేసి అని ఈరోజు కేక్ కటింగ్, అదేవిధంగా కొన్ని అల్పాహారాలు కూడా పిల్లలందరూ కూడా ఇచ్చి మేడం గారిని దీవించాలని చెప్పి ఆచరించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్, అదేవిధంగా పట్నాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొంది ఉన్నత లక్ష్యాలను సాధించాలి. ఎమ్మెల్యేలు గోరింట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్. అభివృద్ధి, సంక్షేమం మాకు 2 కళ్ళు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం. 7-8 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పుష్కర ఎత్తిపోతల పథకం పంపిణీ సంఘం. జగ్గంపేట, పెద్దాపురం, తుని, పత్తిపాడు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఎన్నిక. హాజరైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.